నమస్తే అండి. రేపే తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా శ్రేష్టమైనది. రేపు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని భక్తితో పూజించండి. మీ దగ్గర లక్ష్మీనారాయణల విగ్రహం ఉన్నట్లయితే పంచామృతంతో గాని, ఆవు పాలతో గాని లేదా తేనెతో గాని, పసుపు నీళ్లతో కానీ మీ అవకాశాన్ని బట్టి స్వామివారిని అభిషేకం చేయండి. చందనం కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు తులసి మాలలు వేసి స్వామిని అలంకరించండి. విష్ణు అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం, భగవద్గీత ఏది మీకు కుదిరితే అది చదువుకోండి. హరినామ స్మరణంతో రోజంతా గడపండి. ఇంట్లో మీ పూజ పూర్తయ్యాక ఉదయం సాయంత్రం 2 పూటలు గుడికి వెళ్ళి దీపం పెట్టుకోండి. ఏకాదశి రోజు మీ శరీరం సహకరిస్తే పూర్తి ఉపవాసం ఉండండి. లేదంటే ఒక పూట భోజనం చేసినా పర్వాలేదు. ఉపవాసం అంటే భగవంతునికి సమీపంగా ఉండటం. హరినామ స్మరణతో రోజంతా గడపండి. లక్ష్మీనారాయణల అనుగ్రహాన్ని పొందండి.